చంద్రబాబు నాయుడు మీద ముఖ్యమంత్రిగా ఉండగా 2003లో అలిపిరిలో నక్సలైట్లు హత్యాయత్నం చేశారు. ఆ హత్యాయత్నం వెనక ఉన్న వ్యూహకర్త పేరు నంబాల కేశవరావు. ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఈ నంబాల కేశవరావుని ఇవాళ భద్రతా దళాలు చంపేశాయి. ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో 26 నుంచి 30 మంది నక్సలైట్లను చంపేశాము అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. నక్సలైట్ ఎన్కౌంటర్లో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే స్వయంగా హోంమంత్రి అమిత్ షాయే దీని గురించి ట్వీట్ చేశాడు. ఏ ల్యాండ్మార్క్ అచీవ్మెంట్ ఇన్ ద బ్యాటిల్ టు ఎలిమినేట్ నక్సలిజం అని చెప్పి ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో 27 నక్సలైట్లని ఇంక్లూడింగ్ నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజు ఈయన్ను కూడా చంపేశాము అని చెప్పి ట్వీట్ చేశారు. ఆయన జనరల్ సెక్రటరీ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్, టాప్ మోస్ట్ లీడర్, ద బ్యాక్ బోన్ ఆఫ్ ద నక్సలైట్ మూవ్మెంట్ అన్నాడు. అంటే ప్రస్తుతం నక్సలైట్లకి ప్రధాన నాయకుడు ఈయనే. దాదాపు 3 దశాబ్దాలుగా నక్సలిజం మీద జరుగుతున్న పోరులో ఒక జనరల్ సెక్రటరీ స్థాయి లీడర్ని చంపటం ఇదే తొలిసారి అని కూడా రాశారు అమిత్ షా గారు. సో ఆ రకంగా నక్సలైట్లకి ఇది చాలా పెద్ద దెబ్బ, అందులో సందేహం లేదు. ఈటీవీ భారత్ వారు వేసిన ఈ వార్తలో నంబాల కేశవరావు ఫోటో చూడొచ్చు. ఆయన వయసులో ఉన్నప్పుడు ఇది, ఇప్పుడు చనిపోయిన తర్వాత. దీన్ని బట్టి ఇది కన్ఫర్మ్డ్ అని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది ఇంక్లూడింగ్ పౌర హక్కుల సంఘం వాళ్ళు నంబాల కేశవరావు గారిని చంపేశాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, కానీ మాకున్న సమాచారం ప్రకారం ఆయన చనిపోలేదు అన్నారు. కానీ మరి ఈటీవీ భారత్లో ఈ ఫోటో కూడా వచ్చింది. ఇది చనిపోయిన తర్వాత ఫోటో. వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద 2003లో జరిగిన దాడి వెనక వ్యూహకర్త నంబాల కేశవరావే అని చెప్తున్నారు. 2003 అక్టోబర్లో అలిపిరిలో నాటి సీఎం చంద్రబాబుపై జరిగిన క్లైమర్ మైన్స్ దాడిలో నంబాల కేశవరావు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. ఇది తెలిసిందే. తిరుమల బ్రహ్మోత్సవాలకి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు అలిపిరి దగ్గర ఈ పేలుడు జరిగింది. ఇది చాలా పెద్ద ప్రయత్నం. త్రుటిలో మరణం నుంచి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నారు. దాదాపు 9 క్లేమోర్ మైన్స్ పెట్టారని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చినాయి. మామూలుగా అయితే అందులోంచి తప్పించుకుని బయటపడడం అసాధ్యం. అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్న ముందు కారుకి ఎక్కువ ఇంపాక్ట్ తగిలింది, ఈయన కారుకి తక్కువ ఇంపాక్ట్ తగిలింది. తక్కువ ఇంపాక్ట్ అయినా కూడా గాల్లోకి ఎగిరిపడింది బుల్లెట్ ప్రూఫ్ కారు. అయితే బుల్లెట్ ప్రూఫ్ అవ్వడం వల్ల దానితో ఇంపాక్ట్ కొన్ని చోట్లే పడడం వల్ల చంద్రబాబు నాయుడు గారు త్రుటిలో ఆనాడు తప్పించుకున్నారు. అప్పట్లో ఇదిగో 33 మంది మీద కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే నంబాల కేశవరావు గారు లాంటి వాళ్ళు ఎప్పుడూ దొరకలేదు. సహజంగానే వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉంటారు కాబట్టి వాళ్ళనేమీ పట్టుకోలేదు. కొద్ది మందిని పట్టుకున్నారు. ఆ కొద్ది మందికి శిక్షలు వేశారు. వాళ్ళు శిక్షలు అనుభవించి బయటకు కూడా వచ్చారు చాలా వరకు. సో చంద్రబాబు నాయుడు గారి మీద దాడితో పాటుగా ఇటీవల రెండోసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అరకులో తెలుగుదేశం పార్టీ నాయకుడు కిడారి సర్వేశ్వరరావు హత్యకు కూడా ఈయనే కారణం చెప్పి పోలీసులు చెప్తున్నారట. ఈయన పేరు దేశవ్యాప్తంగా ఇప్పుడు తెలిసిందంటే దంతేవాడలో జరిగిన మావోయిస్టు దాడి. ఇది చాలా పెద్ద దాడి. ఈ దాడిలో 74 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. ఇది కాకుండా జగదల్పూర్లో 2013లో జరిగిన దాడి, ఇందులో 27 మంది మరణించారు. ఈ దాడి ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులు కాదు. మాజీ ఎంపీ ఒక ఆయన, కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, అప్పటి పిసిసి అధ్యక్షుడు, ఆయన కొడుకు, ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ దాడిలో చనిపోయారు. ఈయన నేపథ్యం గురించి ఇండియా టుడేలో మరికొంత సమాచారం ఇచ్చారు. ఈయన బసవరాజు అనే పేరుతోటి చలామణి అయ్యేవాడు. ఈ నేపథ్యం ఏంటంటే 1970వ దశకం నుంచి ఈయన నక్సలైట్ మూవ్మెంట్లో ఉన్నాడు. ఇతని తలకి పోలీసులు ₹1,50,00,000 విలువ కట్టారు. అంటే ఈయన పట్టిస్తే ₹1,50,00,000 ఇస్తామని చెప్పారు. ఎక్కడ వాడు ఈయన? శ్రీకాకుళం జిల్లా వాడు. శ్రీకాకుళం జిల్లాలో చీయన్నపేట గ్రామానికి చెందినవాడు అని చెప్తున్నారు. ఆయన తండ్రి ఒక స్కూల్ టీచర్ అట. ఈ నంబాల కేశవరావు గారు శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడైనా వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు, ఆర్ఈసి. ఇప్పుడు పేరు మారింది అనుకోండి. ఈ వరంగల్ ఆర్ఈసిలో చదువుకున్న వాళ్ళలో ఎక్కువ మంది
ఆ తర్వాత నక్సలైట్‌లో చేరడము, నక్సలైట్‌ల నాయకులుగా ఎదగడము జరిగింది. అందులో ఈయన ఒకడనమాట. 80వ దశకంలో ఈ రకంగా చాలామంది విద్యార్థులు ఎస్పెషల్లీ వరంగల్ ఆర్‌ఈసీలో చదువుకున్న విద్యార్థులు నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు కూడా అటువంటివి. ఇప్పటికింకా రిఫార్మ్స్ కూడా రాలేదు. అంటే ఆర్థిక సంస్కరణలు కూడా రాలేదు. అందువల్ల పేదరికం ఇంకా ఎక్కువుండేది ఇప్పటికంటే. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది నామమాత్రంగా ఉండేది. వీటన్నిటి మూలంగా విద్యార్థులు బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. దానికి తోడు వరంగల్ అప్పుడు నక్సల్ ఉద్యమానికి ఇంటలెక్చువల్ కేంద్రంగా కూడా ఉండేది. సో, ఆ రకంగా నంబాల కేశవరావు గారు కూడా వరంగల్ రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకునేటప్పుడు ఈ ఉద్యమానికి ఆకర్షితుడై అందులో చేరాడు. ఆ తర్వాత ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. 2018లో అప్పటి వరకు ఈ మావోయిస్టు పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్న గణపతి ఎలియాస్ ముప్పాల లక్ష్మణరావు. ఆయన దిగిపోయిన తర్వాత ఆ పదవి నుంచి ఈయన జనరల్ సెక్రటరీ అయ్యాడు. ఈయన జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఇంకొంచెం ఉధృతంగా హింసాకాండకి పాల్పడడం మొదలుపెట్టారు. కానీ అప్పటికే భారత ప్రభుత్వం ఉక్కుపాదంతోటి దేశంలో నక్సలిజాన్ని అణిచివేయడం ప్రారంభించింది. దానికి తోడు దేశంలో, సమాజంలో వచ్చినటువంటి అనేక ఆర్థికపరమైన, సామాజికపరమైన మార్పుల వల్ల నక్సలిజం పట్ల యువకులు ఆకర్షితులు కావడం బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం దేశంలో 4 రాష్ట్రాలకే నక్సలిజం పరిమితమైంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర అని చెప్తున్నారు. అంతకుముందు నిజానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైన కేంద్రాలుగా ఉండేవి నక్సలైట్లకి. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ప్రెజెన్సు దాదాపుగా లేదు అని చెప్పుకోవాలి. ఇప్పుడు నక్సలైట్ల యాక్టివిటీ ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లోనే ఎక్కువ ఉంది. పోయినేడాది హోంమంత్రి అమిత్ షా గారు ఏమని ప్రకటించారంటే 2026 కల్లా దేశంలో నక్సలైట్ల ఉనికి లేకుండా చేస్తాము అన్నారు. అందులో భాగంగానే తాజాగా మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ అయిన నంబాల కేశవరావు గారిని అంతమొందించారు. దీంతోటి నక్సలిజం దేశంలో బాగా బలహీనపడినట్టే అనుకోవాలి. దురదృష్టం ఏంటంటే నక్సలైట్లు చాలా త్యాగాలు చేసినా ఇవాళ దేశంలో, ప్రపంచంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సిద్ధాంతాలు అవుట్‌డేటెడ్ అయిపోయినాయి. వాటికి వాళ్ళ రెలవెన్స్ లేదు. అత్యాధునిక ఆయుధాలు వాడుతున్న పోలీసులతో గానీ, ఆర్మీతో గానీ పోరాడగల శక్తి ఇవాళ నక్సలైట్లకి లేదు అనే విషయాన్ని గ్రహించకపోవడం. నంబాల కేశవరావు గారు 1980వ దశకంలో నక్సలైట్లో చేరినప్పుడు ఆయనకి ఎల్‌టిటిఈ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారట. ఎల్‌టిటిఈ అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం. అప్పట్లో చాలా ఫియర్స్ ఫోర్స్‌గా ఉండేది ఎల్‌టిటిఈ. వాళ్ళు భారతదేశంలో నక్సలైట్లకు కూడా కొంత ట్రైనింగ్ ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చినాయి. అందులో భాగంగానే ఈ నంబాల కేశవరావు గారికి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఆనాటి పరిస్థితులు వేరు, ఇవాళ వేరు. ఇవాళ ఇండియన్ స్టేట్‌ని ఎదిరించి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి లేకపోతే ఇండియన్ పోలీస్ మిషనరీకి ఎదురుగా నిలబడి వాళ్ళ మీద పోరాటం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నక్సలైట్లకి ఏమాత్రం లేవు. దానివల్ల అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప మరొక ప్రయోజనం లేదు. కానీ ఆ విషయాన్ని గ్రహించకుండా ఇప్పటికీ కొంతమంది నక్సలైట్లు, నక్సలైట్ నాయకులు, నక్సలైట్ ఉద్యమకారులు, నక్సలిజాన్ని పెంచి పోషించే మేధావులు కొంతమంది అమాయకుల్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా చాలా తక్కువ మంది వాళ్ళ నక్సల్ ఉద్యమానికి అట్రాక్ట్ అయ్యి చేరుతున్నారనుకోండి. ఏదేమైనా తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే నినాదానికి ఇవాళ ఏమాత్రం చెల్లుబాటు లేదు. నంబూరు కేశవరావు మరణం ద్వారా ఈ విషయం మరొకసారి రూఢి అయింది.